వెల్కమ్ టు ఎస్జేఎస్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. కొత్తవారు కూడా ఈజీగా కటింగ్ చేసుకునే విధంగా ఈ బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను. ఇదైతే సైజ్ బ్లౌజ్ అండి. లైనింగ్ని తీసుకుని తడిపి ఆరేసుకుని ఇలా నీట్గా ఐరన్ చేసుకుని ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకుని నీట్గా పరుచుకోవాలి. తర్వాత సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని ఏ విధంగా అయితే బ్లౌజ్ ఉందో ఆ విధంగా చుట్టూ మార్కింగ్ గీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ని షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ని రౌండ్ గీసుకోవాలి. రౌండ్ గీసుకున్న తర్వాత అలాగే నెక్ ఎంత ఉందో వెడల్పు మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ ఆర్మ్ రౌండ్ అలాగే సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగ బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే పెట్టుకుని చుట్టూ మార్కింగ్ గీసుకోవాలి. ఇలా నెక్ షోల్డర్ అలాగే ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఇదంతా గీసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని ఇలా నెక్ దగ్గర అలాగే షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ కూడా ఎంతవరకు ఉందో మార్కింగ్ చేసుకుని షోల్డర్ నుంచి ఫ్రంట్ డాట్ ఎంతవరకు ఉందో మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎంత అయితే పొడవు ఉన్నాయో చూసుకుని 6 ఇంచెస్ పెట్టమన్నారు. అవి పొడవు చేతులు ఉన్నాయి బ్లౌజ్కి, దీనికి హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకుని ఇలా 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. టక్స్ పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత మిగిలి ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుని షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటే లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ పీసెస్ని ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకోవాలి. బ్లౌజ్కి సరిపోతుందో లేదో చూసుకోవడానికి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ బ్లౌజ్కి డిజైన్ వచ్చిన చోట బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ అయితే పెట్టుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న ఫ్యాబ్రిక్తో ఇలా షేప్ బెల్ట్ కోసం అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.